హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్. ఈరోజు ఈ వీడియోలో గోల్డెన్ ఫేషియల్ మాస్క్ ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. అది కూడా 200 రూపీస్లోనే. గోల్డెన్ ఫేషియల్ నార్మల్గా బయట చాలా కాస్ట్లీ కదా, కొన్నిసార్లు బయటికి కూడా వెళ్ళలేము. అలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాము. ఫస్ట్ హెయిర్ని టై చేసేద్దాము. నేనైతే పోనీటైల్ వేసుకొని హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను. ఇంట్లో ఫేషియల్ చేసుకోవాలంటే ఫస్ట్ కావాల్సింది మనకి ఫేషియల్ కిట్. నేనైతే VLC గోల్డెన్ ఫేషియల్ కిట్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే బ్రాండ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది 1 టైం యూజ్ ప్రోడక్ట్. ఇందులో 6 వస్తాయి అన్నమాట. ఇలాగా చిన్న చిన్న ట్యూబ్స్, కొన్ని దాంట్లో సాచెట్స్ కూడా వస్తాయి. ఇందులో అయితే ఇలా చిన్న చిన్న ట్యూబ్స్ అయితే వచ్చాయి, 6 వచ్చాయి. ఇంకా ఫేషియల్ అయితే స్టార్ట్ చేసేద్దాము. స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే స్టెప్స్ అనేవి మిస్ అయిపోతారు మీరు. ఫస్ట్ ఫేషియల్ చేసుకునేటప్పుడు ఫేస్ మీద ఉన్న మేకప్ కానీ లేకపోతే క్రీమ్స్ కానీ అన్నిటినీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మేకప్ మొత్తం రిమూవ్ చేసుకునేసాను. ఇంకా గోల్డెన్ ఫేషియల్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్ కమ్ టోనర్ అనమాట. అంటే ఇంకా ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటేనా మేకప్ ప్రోడక్ట్స్ ఇది మొత్తం క్లెన్స్ చేసేస్తుంది అనమాట. దీన్ని ఇది చూస్తున్నారు కదా, వైట్ కలర్లో ఉంది. ఇది సర్క్యులర్ మోషన్లో ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. నా ఫేస్లో డస్ట్ కానీ లేకపోతే ఇంకా మేకప్ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా పార్టికల్స్ ఉంటే అవన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి. సర్క్యులర్ మోషన్లో ఫేస్కి నెక్కి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫ్రూట్స్ వేయచ్చు. సెకండ్ స్టెప్ వచ్చేసి గోల్డెన్ స్క్రబ్. స్క్రబ్ని ఎప్పుడు బాగా మసాజ్ చేయాలి ఫేస్లో. ఈ స్క్రబ్ని ఫేస్ మొత్తం 3 to 4 మినిట్స్ మసాజ్ చేసుకునేసి క్లీన్ చేసుకోవాలి. ఇందులో చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి కదా, అవి ఫేస్లో ఉండే డస్ట్ని అంతా అంటే కొంచెం డీప్గా క్లీన్ చేస్తుంది. గోల్డెన్ స్క్రబ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ జెల్. ఇది ఫేస్కి అండ్ నెక్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. ఈ గోల్డెన్ జెల్ పూసుకున్న తర్వాత ఫేస్ చాలా కూల్గా ఉంది. ఫేషియల్ చేసుకునేటప్పుడు
ప్రతి స్టెప్లో మసాజ్ బాగా చేసుకోవాలి. అప్పుడే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ లోపలికి బాగా పోతాయి. థర్డ్ స్టెప్లో గోల్డెన్ జెల్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో గోల్డెన్ క్రీమ్ యూజ్ చేయాలి. ఇది తుడిచేయాల్సిన అవసరం లేదు, దీని మీదనే అప్లై చేసుకోవాలి. ఇది ఫేస్ కి మొత్తం అప్లై చేసుకోవాలి, నెక్ కూడా. ఇది 5 to 10 minutes బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. గోల్డెన్ క్రీమ్ అప్లై చేసుకున్నాం కదా, ఒక 5 minutes అలా మసాజ్ చేసుకోవాలి, తర్వాత తుడిచేయాలి. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్. ఫేస్ బాగా డ్రై అయిన తర్వాతనే ఇది అప్లై చేసుకోవాలి. ఈ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకునేసాను. ఇది బాగా ఆరాయి, ఒక 15 minutes అలాగా. పీల్ ఆఫ్ మాస్క్ బాగా డ్రై అయిపోయింది, ఇప్పుడు రిమూవ్ చేసేద్దాము. మనం పీల్ ఆఫ్ మాస్క్ వేసుకుంటాం కదా, ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఇంకా తుడిచేసుకుందాము, అక్కడక్కడ చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది కూడా గోల్డెన్ కలర్ లోనే ఉంది చూడండి. ఇది ఫేస్ కి మొత్తం అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ చాలా లైట్ వెయిట్ గా ఉంది. గోల్డెన్ ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది. ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఇన్స్టంట్ గ్లో అండ్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. కంప్లీట్ గ్లో రావాలంటే 3 days తర్వాత వస్తుంది. మీరు ఏదైనా అకేషన్ ఉందంటే మాత్రం 3 days ముందే చేయించుకోండి, రిజల్ట్స్ అనేటివి బాగా తెలుస్తాయి. ఇంట్లో గోల్డెన్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూసారు కదా, మీరు కూడా ఏదైనా అకేషన్ ఉంటే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అంతే ఈ వీడియో. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. Until then, bye. Please like, share and subscribe to my YouTube channel Harika Dreams.